గౌతమ్ నగర్ అయ్యప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గౌతమ్ నగర్లోని అయ్యప్ప దేవాలయంలో భద్రయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మండల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరళలో పూజలు అందించిన తరిమేని మురళీ నంబూద్రి మొయిల్ శాంతిగార్జీ గౌతమ్ నగర్ అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి పాలాభిషేకం, అర్చన మరియు అభిషేకం నిర్వహించి సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప దేవాలయంలోని 18 మెట్లకు పూజలు నిర్వహించి అనంతరం మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ అయ్యప్ప ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు. ఈరోజు చాలా వైభవంగా గోదావరిఖని గౌతమి నగర్ కాలనీలో భారీ ఎత్తుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరిగింది. చాలా బాగా అయ్యప్ప భక్తులు అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇలా ఉండే పూజలు మన ఊర్లో బాగా ఎక్కువ జరగాలని, అలాగా అందరిలో అయ్యప్ప స్వామి ఒక ఆశయం, అయ్యప్ప అనే ఒక చింత అందరిలో రావాలని మనసా కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటంటే అందరూ చాలా సంతోషంగా పూజలు చేసుకుంటున్నాము, పూజలకు వెళ్తున్నాను, 41 దీక్షలు తీసుకుంటున్నాము. ఇది చాలా సంతోషం. ఎందుకంటే మనొక వ్యవస్థ, మనకొక ఈ యొక్క సిస్టమ్ అంటే ప్రకృతికి అంకితమై ఉండాలి. ప్రకృతితోటే మనకు అన్నీ వస్తుంది. అయ్యప్ప స్వామి దీక్షలు మనం అన్నీ నేర్చుకుంటారు. ఇద్దరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ రకంగా ఉండాలి, ఒక మనిషి ఎట్లా ఉండాలని మొత్తం నేర్పించేది ఈ అయ్యప్ప స్వామి దీక్ష. అందుకు మీ అందరూ ఇలా ఉండే దీక్షలు తీసుకున్నప్పుడు అందరికి ఒక సంతోషం. మరి యొక్క జనరేషన్ కూడా ఇలా ఉండే దీక్షలు తీసుకుంటే వారికి కూడా చాలా సంతోషంగా ఒక మంచి ఒక సిద్ధాంతం అందరిలో ఏర్పడుతున్నాము. ఇది ఒక చాలా మంచి విషయం. అందరికీ ధన్యవాదాలు. ఎస్పెషలీ మా గోదావరిఖని అందరికీ, గౌతమి కాలనీ గోదావరి అయ్యప్ప భక్తులందరూ ఈ ఒక్కొక్క విషయం చెప్పాలంటే, ఫస్ట్ టైం తెలుగు మాట్లాడుతున్న ఒక అయ్యప్ప స్వామి, అయ్యప్ప పూజారి అంటే మేల్ శాంతి సెలెక్ట్ అవ్వడం, ఈ ఊరి నుంచి మన తెలంగాణ నుంచి సెలెక్ట్ అవ్వడం ఇది మొదటిసారి. అందుకు మీ అందరికీ. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప దేవాలయ గురుస్వాములు ప్రభాకర్ గురుస్వామి, వామన్ గురుస్వామి, చారి లక్ష్మీనారాయణ, రాములు, హనుమంతరావు, అయ్యప్ప స్వాములు, మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.